వరంగల్ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఆటోలు, కార్లు నడిపే వాహనదారులు గ్యాస్ బంకుకు వెళ్లగా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సీఎన్జీ గ్యాస్ ఆటోలు నడపలేక, కుటుంబాన్ని పోషించలేక, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ట్రై సిటీలో సీఎన్జీ గ్యాస్ బంకులు పెంచాలని అంటున్న వాహనదారులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్, హన్మకొండ, కాజుపేట ట్రై సిటీలో సంబంధించి ఇటు ఆటో, సిఎన్జీ వాహనాలు నడిపే డ్రైవర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సిఎన్జీ సంబంధించిన గ్యాస్ లేకపోవడం వల్ల అయితే ఇటు సిఎన్జీ ఆటోలు నడుపుకునే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు నక్కలగుట్టల వద్ద ఉన్న ఒక సిఎన్జీ బంక్ వద్ద ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కూడా ఇటు సిఎన్జీ వాహనాలకు సంబంధించి కూడా బంక్ అంతా కూడా నో స్టాక్తో కూడా రెగ్యులర్గా కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రై సిటీలో నడిపే వాహనదారులంతా కూడా ఇటు సిఎన్జీ గ్యాస్ లేక మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాతో పాటు కొంతమంది మాట్లాడడానికి ఇటు సిఎన్జీ ఆటోలు నడిపే డ్రైవర్లు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ ఇబ్బంది ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు ఈ విధంగా సిఎన్జీకి సంబంధించిన గ్యాస్ ఉండటం లేదు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు, ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది, సిఎన్జీకి సంబంధించిన సమస్య? బండ్లు తీసుకున్నప్పటి నుంచి ఇదే సమస్య మాకు. అట్లా గోపాలపురం నుంచి వచ్చాను నేను. అది ఇక్కడ ఈ టైం అంతా ఇక్కడనే అయిపోతుంది. వచ్చినప్పుడు నో స్టాక్ బోర్డు ఇక వచ్చి ఇక్కడ గంటలు నిలబడి ఏం నింపుకోవాలి, ఏం చేసుకోవాలి పని అట్లా నిలబడి మర్రిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఆటో పెట్టినా మర్రిపోవాల్సి వస్తుంది దొరకగా. ఇప్పుడు మేము కుటుంబాన్ని ఎట్లా చదువుకోవాలి? మళ్ళీ ఇక్కడ ఇవి సేల్స్ పెరుగుతున్నాయి, ఈ వాహనాల సేల్స్ పెరుగుతున్నాయి. దీంట్లోనే మళ్ళీ కార్లో కూడా సిఎన్జీలోనే కొట్టాలి. బండ్లు ఎక్కువైనాయి బాగా. ఏం చేయాలి? మా సమస్య కూడా చాలా ఉన్నాయి మస్తు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సిఎన్జీ ఆటో నడుపుతున్నారు? సిఎన్జీ గ్యాస్ సంబంధించి ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు? నేను ఆటో నడపబట్టి 10 years అవుతుంది. ఇప్పుడు సిఎన్జీ గ్యాస్ తీసుకోబట్టి 2 years అవుతుంది. 2 years నుంచి కూడా ఇది గ్యాస్ సమస్య, సిఎన్జీ గ్యాస్ సమస్య అనేది ఖచ్చితంగా ఉన్నది. ఇవి బంక్స్ అయితే ఇప్పుడు 2 years నుంచి బంక్స్ ఉన్నాయి, 4 బంకులు ఉన్నాయి. ఒకటి మామనూరు, ఒకటి డీజిల్ కాలనీ, ఒకటి నక్కలగుట్ట, ఒకటి సెంట్రల్ దగ్గర ఒకటి. ఈ 4 బంకులు ఉన్నాయి. కానీ ఈ బంకు స్టెమినాను ఇంకో 2-3 బంకులు పెడితే సిటీలో ఇంత ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సిఎన్జీ గ్యాస్ కూడా వీళ్ళకి ఇక్కడ బంకులో ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండవు. వీళ్ళు ఎప్పుడు వస్తుందో, వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు, మాకు సిఎన్జీ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందో తెలియదు. వీళ్ళు బంకోళ్ళు చెప్పరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళు ఇవ్వరు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 1-2 గంటలు నేను వచ్చి గంట సేపు అవుతుంది సీరియల్లో పెట్టుకున్నా. ఇప్పుడు గంట అవుతుందో 2 గంటల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు బంకోలు కూడా ఇవ్వట్లేరు. ఏ టైంకి వస్తుందో తెలియదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనివల్ల మా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే కుంటుపడిపోయింది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంచి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టేసి ఆర్థికంగా దెబ్బతిన్నాం. ఈ గ్యాస్ వల్ల కూడా ఇంకా బాగా నష్టపోతున్నాం. ఇప్పుడు వచ్చే పిల్లల ఫీజులు వస్తున్నాయి. 15th నుంచి స్కూల్ స్టార్టింగ్, పిల్లల ఫీజులు కట్టాలి. మేము 2-3 గంటలు ఇక్కడ బంకులలో పెట్టుకొని కూర్చుంటే మాకు వెళ్ళదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాం. మీరు గవర్నమెంట్ సత్వరం ఖచ్చితంగా పట్టించుకొని ఈ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ ఎక్కడ ఉన్నదో మాకు ఆటోలకు ఇబ్బంది కాకుండా అవైలబుల్లో ఎప్పటికప్పుడు ఒక వెహికల్ను స్టాక్ ఇక్కడ ఉంచాలి, మాకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అసలే ఎండాకాలం ఉదయం పూట వాహనాలు నడుపుతారు, మన సాయంత్రం పూట వాహనాలు నడుపుతారు. ఒక పక్క వేసవి కాలం, మరో పక్క సిఎన్జీ గ్యాస్ లేక మీకు ఫైనాన్స్ సంబంధించి డబ్బులు వెళ్తున్నాయా లేదా? ఫైనాన్స్ వెళ్ళట్లేవండి. ఇప్పటి నుంచి ఇప్పుడు 5-6 నెలల నుంచి గవర్నమెంట్ వచ్చిన కాంచి కూడా, ఈ మహిళా ఫ్రీ బస్ అయిన కాంచి కూడా మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ఈ ఫైనాన్స్ వాళ్ళు మరీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ మార్చ్ అని, ఏప్రిల్ అని, ఫిబ్రవరి అని చెప్పేసి ఇబ్బంది పెట్టి ఇండ్లకు వచ్చి లొల్లి చేస్తూ ఉంటే ఇక మానసికంగా ఒత్తిడికి గురయ్యి మేము అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి, ఉన్న చైన్లు, భార్య మీద పుస్తమటలు తీసుకొచ్చి కుదబెట్టి కూడా మేము ఫైనాన్స్లో ఎలా తీసుకుంటున్నాం కింద మీద పడి ఇక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ స్పందించి ఈ గ్యాస్ ఎవరిలో పెట్టి మాకు ఇవ్వాల్సినవి మీరు అన్నారు గవర్నమెంట్ నుంచి ప్రతి నెల సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి డ్రైవర్లకు, అవి కూడా తొందరగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క విజ్ఞప్తి. చాలామంది కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు, ఎట్లా ఎప్పుడు వచ్చారు, ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు బంక్ కాడికి? కాజీపేట నుండి వచ్చినా నేను. ఇప్పుడు వచ్చి ఒక 1 hour అవుతుంది. ఇప్పుడు వస్తాయంటే ఇప్పుడు అలా బయట వేరే దిక్కు పోవాలన్నా కూడా గ్యాస్ లేదు, ఉన్న గ్యాస్ కూడా ఖతం అవుతుంది. ఆ తిరుగుడు కన్నా ఈయనే ఉండి 1 గంట వేడి చేసి రింపించుకొని పోదా అని ఇక్కడ ఉన్నా. ఇటు తిరగకుండా ఇప్పుడు పెట్రోల్ కొట్టేయాలంటే అది మైలేజ్ లేదు పెట్రోల్ది. పెట్రోల్ ఏం నడుపుతాం బండి, అందుకే దాని కొరకే ఇక్కడ వెయిట్ చేస్తాను బండి.
ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ ట్రై సిటీకి సంబంధించి ఎన్ని సిఎన్జి బంకులు ఉన్నాయి సార్? బంకు మిగతా బంకులలో గ్యాస్ ఉంటుందా లేదా? ఉండలేదు. ఇప్పుడు ఆడ నుండి ఇప్పుడు మడికొండ నుంచి వచ్చినా నేను, ఆడ నుండి కాజీపేట దగ్గర అని మడికొండకు పోతే ఆడ లేదు, ఆడ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు సెంటర్ జైలు పోదామంటే అక్కడ ఉంటుందో ఉండదో నమ్మకం తక్కువ. ఆడు పోయి తిరుగుడు కన్నా ఇక్కడ ఉండి దింపించుకొని పోదామని ఇక్కడ వెయిట్ చేస్తాను. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా బంకులు పెంచాలి మాకు, అదొక్కటి. రాగానే మాకు అలా ఇప్పుడు కార్లు ఉంటాయి, ఒక కారు రింపితే ఒక కార్లో పోయేది 3 ఆటోలు వెళ్ళిపోతాయి. వాళ్ళు కొట్టించుకోవడం, మేము కొట్టించుకోవాలి. అట్లా అని మాకు బంకులు అయితే ఇంకా పెంచాలి. మొత్తంగా కూడా ఇటు హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వేలాది వాహనాలు, సిఎన్జికి సంబంధించిన వాహనాలు, ఇటు ఆటోలు కావచ్చు, కార్లకు సంబంధించి కూడా వేలాది వాహనాలు ఉండడం వల్ల అయితే ఇటు సిఎన్జి గ్యాస్కు సంబంధించిన బంకులు సరిపోక మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇటు సిఎన్జి వాహనాలు, ఆటోలు నడిపే డ్రైవర్లు కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఇటు వేసవి కాలం, మరో పక్క ఇటు సిఎన్జి గ్యాస్ దొరకకపోవడం వల్ల మాకు వచ్చే గిరాకీ కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో గడవలేని పరిస్థితి, తమ భార్య పిల్లల్ని కూడా ఇటు చదివించలేని పరిస్థితి, ఇటు ఏదైతే జీవించలేని పరిస్థితి నెలకొందంటూ కూడా ఇటు ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరో పక్క ఇటు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫ్రీ బస్సుతో పాటు కూడా మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో పక్క షోరూంలకు సంబంధించి కూడా అనేక వాహనాలను సేల్స్ చేస్తూ ఉన్నారు. ఇటు సిఎన్జి సర్వీస్ ఉంది. ఇటు కాలుష్య నివారణ తగ్గించాలంటే మీరు సిఎన్జి వాహనాలు వాడాలంటూ కూడా ఓ పక్క ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మేము సిఎన్జి వాహనాలను తీసుకుంటున్నాము. అయితే సిఎన్జి వాహనాలు తీసుకున్న కాంచెలు కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి తప్ప ఎలాంటి మాకు బ్రతుకు తెరువు లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇలాగే సిఎన్జి గ్యాస్కు సంబంధించిన సమస్యలు ఈ విధంగా తలెత్తితే మాత్రం మేము ఆటో నడుపుకొని కూడా జీవించలేని పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా ఆటో డ్రైవర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు సిఎన్జి వాహనాలకు సంబంధించి కూడా ఇటు సిఎన్జి గ్యాస్ సరిపోవడానికి కూడా కొన్ని సిఎన్జి సంబంధించిన బంకులను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఆటో డ్రైవర్లంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు రమేష్తో ఆర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.